నేను ఎప్పటికీ నిన్ను క్షమించడం అనేది జరగదు. అయితే నేను కూడా నిన్ను క్షమాపణలు అడగను. మా శ్రీరాములు వారు ఎప్పుడూ నా హృదయంలో కొలువై ఉంటారు. ఇక నా హృదయం ఎప్పుడూ ఆయన చరణాల వద్దే ఉంటుంది. శ్రీరాముల వారి గురించి నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఇక నువ్వు శ్రీరాముడు కానే కాదు. నువ్వు హద్దు దాటి మాట్లాడుతున్నావు వానరుడా. వానరమా? మా శ్రీరాముల వారు నన్ను మిత్రమా అని పిలుస్తారు. నేను మనసు విరిగిపోయి నా ఓటమిని ఒప్పుకుంటానని నువ్వు అనుకున్నావా ఏంటి? తంత్రాలకి శుభాకాంక్షలు హనుమాన్. నీలాంటి శత్రువుని కలవటం ఇదే నాకు మొదటిసారి. నా మాయా వలని ఒకేసారి నాశనం చేశావు వాయుపుత్ర. ఎందుకు ప్రజలు నిన్ను ఆపద్బాంధవుడని అంటారో ఇప్పుడే అర్థమైంది.